నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరం చివరిగా మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి అనుకూలతలు, ప్రతికూలతలు, ఆదాయ వ్యయాల గురించి చెప్తారా గురుగారు? తప్పకుండా అండి. మనకి పంచాంగం కనుక తీసుకుంటే ఆదాయము, వ్యయము, రాజ్యభుజ్య అవమానాలు చూస్తాం. అయితే ఇది ఫైనల్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆదాయ వ్యయాల్లో చాలా అంటే ఒక 5 to 10% మాత్రమే అది పనిచేస్తుంటుందండి. మిగతావి ఇక్కడ మనం చూసుకుంటే 11, 14, 11గా వచ్చింది. అంటే ఆదాయం 14, వ్యయం 11. ఇక రాజ్యభుజ్య అవమానాలు 7, 1. సో ఇక్కడ ఏంటంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే 1 అవమానించే వాళ్ళ సంఖ్య. కాబట్టి వీళ్ళు రాశిలో శని సంచారం జరుగుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆదాయ వ్యయాలు కొంత ఫేవర్గా ఉంది కాబట్టి ఒక 5 to 10% ఇక్కడ కవర్ అయింది. అయితే మరి రాశిలో ఉండే శని సంచారం ప్రభావం చూపించదా అంటే బద్ధకాన్ని, కొంచెం డిలేని ఇస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అయితే అసలు ప్లానటరీ పొజిషన్స్ ఏం చెప్తున్నాయి, ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మనం ఇంకా అలర్ట్గా ఉంటే వాటిని ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ రాశిలో శని ఉన్నాడో మనకి 11th and 12th లాడ్ ఈ రాశికి. అంటే ఖర్చుల వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది, విజయం సాధించామన్న ఆనందాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ. కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక వీళ్ళకి ఎప్పటి నుంచో అనుకున్న ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ అనుకోండి, డ్రీమ్ హౌస్ అనుకోండి, డ్రీమ్ వెహికల్ అనుకోండి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోవాలి. ఉదాహరణకు ₹1,00,00,000 ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నాడు, ₹1,00,00,000 మనం 3 కోట్లు తీసుకుందాం. ఇలాంటి స్ట్రెస్లు ఎక్కువ పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వీళ్ళకి కొంచెం ఫినాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది జూన్ 15 తర్వాత నుంచి పెరుగుతుంది. ఓకే. అండ్ అలాగే కొంచెం నిత్య జీవితము అండ్ పూర్వజన్మ కర్మస్థానం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతి రాశి వారికి ప్రతి లగ్నం నుంచి 6వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి 6వ స్థానంలో కేతు ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కొంత తెలియని సర్వసాధారణంగానే మీనరాశి వారికి ఏంటంటే ఎనీ మీనరాశి మీరు అడిగితే కనుక వాళ్ళ లైఫ్లో మొత్తం అదేదో మీరు ఒక సినిమాలో ఉంటుంది, అంతా నువ్వే చేసావు నాన్న అని. అలాగే ఏంటంటే వీళ్ళ మీనరాశి వారికి వీళ్ళ లైఫ్లో మంచి అయినా చెడైనా, ఒక హ్యాపీ ఇన్సిడెంట్ అయినా, ఒక బాధాకరమైనదైనా, సపోర్ట్ లేకపోవడం అంతా తండ్రితోనే ఉంటుంది. మొత్తం తండ్రితో సంబంధం కలిగి ఉంటుంది. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా పూర్వజన్మ కర్మలు ఏవైతే ఫాదర్తో ఉంటాయో ఆ కర్మ సంబంధించిన నవంబర్ వరకు కాస్త ఉధృతంగా కనిపిస్తాయి వీరికి. అలాగే డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, గణపతిని సూర్య నమస్కారాలు చేసుకుంటే ఖచ్చితంగా 0 అయిపోతుంది ఆ కర్మ అంతా కూడా. సో అది చేసుకోవాలి. అండ్ అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, బిజినెస్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. వీరికి మాత్రమే కాకుండా వీరి జీవిత భాగస్వామికి కూడా జూన్ లోపల ఏదైనా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. జూన్ దాటితే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి ఏ జాబ్లన్నీ కదా నేను వ్యాపారం చేస్తాను కూర్చుంటారు, అది స్త్రీ అయినా పురుషుడైనా. ఆ మార్పులు ఇస్తాయి. ఎందుకంటే సప్తమాత్ గురువు లాభంలోకి వస్తున్నాడు, అందుకని అటువంటి థింకింగ్ ప్యాటర్న్ ఉంటూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ జీవిత భాగస్వామి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా నవంబర్ వరకు చూసుకొని చేయాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. సంతాన యోగము, కొంత రాజకీయ యోగాలు ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి చెప్పాలంటే. వివాహ యోగం, వివాహం అయితే మీకు అంటే ఈ రాశి వారికి మొదటి 3 నెలలు ఎక్కువ అవకాశం ఉందండి. అంటే మనకి మార్చిలో వస్తుంది కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మొదటి 4 నెలలు కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రావడానికి. బట్ ఎప్పుడు కూడా వీళ్ళకి వివాహ జీవితం అనేటువంటిది మీన రాశి వారికి, మీనం కానీ, కన్య కానీ, ధనస్సు ఆర్ మిథున రాశి వారు వీళ్ళ కమ్యూనికేషన్ బాగా చేసుకుంటుండాలి. వీళ్ళ వివాహ జీవితం బాగుండాలంటే ఎంత వీళ్ళు ప్రతి విషయాన్ని చక్కగా చెప్పుకుంటూ ఉంటారో, నాలెడ్జ్ షేరింగ్ లాగా ఉంటుందో వీళ్ళ మ్యారిటల్ లైఫ్ అలా అంత బాగుంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కో లగ్నానికి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పరాభవ నామ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు చాలా చక్కగా, చాలా డీటెయిల్గా వివరించారు. సో ఎవరికైతే ఈ పరిష్కార మార్గాలు కూడా చాలా సింపుల్గా చెప్పారు, ఇవన్నీ ఫాలో అవ్వండి.